దీన్ని లైట్ బ్లాకింగ్ కర్టన్స్ అంటారు, బ్లాక్అవుట్ కర్టన్స్ అంటారు. ఇదేంటంటే ఎంత లైట్ వచ్చినా కూడా దాన్ని 90% లైట్ బ్లాక్ చేస్తుంది అనమాట. సో ఎండాకాలంలో బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఈ షీర్ కర్టన్ ఏంటంటే మనం ఎవరికి కనపడం, బట్ యూ విల్ గెట్ ద లైట్ ఇన్సైడ్ అనమాట. ఇది మీటర్ వచ్చి 1200 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇది ప్రింటెడ్ ఫ్లోరల్ ప్రింట్లు అలాంటి కావాలన్న కస్టమర్స్కి ఇలాంటి ఫ్లోరల్ బేస్లో ఉంటాయి అనమాట. డిజైన్స్ ఇలాగా చూడండి ఎంత క్వాలిటీ ఉంది. స్క్వేర్ ఫీట్ వచ్చి 145 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సోఫా బ్యాక్ సైడ్ కానీ ఇది వాల్ పేపర్ జస్ట్ స్క్వేర్ ఫీట్ 70 రూపీస్లో మీకు బ్యూటిఫుల్ ఒక ఏరియాని హైలైటింగ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఇప్పుడు అందరికీ స్మూత్ సర్ఫేస్ ఉంటున్నాయి మన ఫ్లోరింగ్లు. దానివల్ల ఏమవుతుందంటే బయట బాత్రూమ్ నుంచి బయట రాగానే జారిపోతున్నారు, చాలా మంది ఇబ్బంది పడ్డారని మాకు చాలా మంది కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఇది పీసు 250 రూపాయల నుంచి అప్ టు 700 వరకు ఉంటాయి. ఇది ఓన్లీ మ్యాట్ అని ఒక 80 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయ్యే కంపెనీ అనమాట. పీస్ 550 రూపాయలు. ఒక బ్యూటిఫుల్ మన వచ్చే గెస్ట్లు ఇది 900 రూపాయలండి. ఈ బ్లైండ్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టుకుంటే లైట్ కావాలంటే ఎప్పుడు లైట్ వస్తూ ఉంటుంది, అక్కడ లేనప్పుడు ఇలా పెడితే ఇలా క్లోజ్ అవుద్ది అనమాట. స్క్వేర్ ఫీట్ వచ్చి 95 రూపాయల నుంచి స్టార్ట్ అవుద్ది. ఇది ఒక వుడ్ బేస్తో వచ్చే ఇదనమాట బ్లైండ్స్. మన లైట్ని ఎంత కావాలంటే అంత లైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఇలాగా. ఇది అడుగు వచ్చి 350 రూపాయల నుంచి స్టార్ట్ అవుద్దండి. చాలా ఈజీగా వెళ్ళిపోద్ది, మెయింటెనెన్స్ అనేది ఉండదు. ఇది ఇప్పుడు లేటెస్ట్గా బాగా వాడుతుంది. ఇదివరకు కొంచెం ఒక 20% వాడేవాళ్ళు, ఇప్పుడు 90% మొత్తం ట్రాక్ సిస్టమే వచ్చేసింది అనమాట. సో ఇదంతా ఒకే సింగిల్ పీస్గా మొత్తం ఎల్ షేప్ కానీ వి షేప్ కానీ యూ షేప్ కానీ మొత్తం అలా బెండ్ చేసి అలా కర్టన్ తయారు చేసిస్తున్నాం అనమాట. లాస్ట్ టైము మనం హేలో బ్రిక్స్ మీద అంటే నో ప్లాస్టరింగ్ నో సిమెంట్ అని చెప్పేసి ఒక వీడియో చేస్తే 3 lakhsకి పైనే పబ్లిక్ అయితే చూశారు. అయితే ఎవరైతే హేలో బ్రిక్స్ కొనుక్కొని చక్కగా కూల్ వాతావరణంలో ఇల్లు కట్టుకుందామని ఒక ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అనుకోవచ్చు. ఇంటీరియర్ కూడా ఇంకా చాలా ఎక్కువ అందంగా నీట్గా తయారు చేసుకోవడానికి ఈ మారుతి ఇంటీరియర్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మారుతి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎంతవరకు అంటే ఒక కామన్ మ్యాన్ ఎఫర్ట్ చేయగలడా మీ షాప్కి వచ్చి? ఒక కామన్ మ్యాన్ వచ్చి మీ దగ్గర కొనుక్కోగలడా? లేకపోతే కార్లో వచ్చి షాపింగ్ చేసే వాళ్ళకే ఈ ఇంటీరియర్ షాపు పరిమితం అవుతుంది అంటే మీరేం చెప్పుకొస్తారు సార్? మా దగ్గర వెరీ లో బడ్జెట్, ఈవెన్ ఒక కటను 250 రూపీస్ నుంచి మా దగ్గర 2500 వరకు ఉంటుంది. సో కస్టమరు వాళ్ళకి ఎలాంటిది కావాలి ఏంటి అనేది వాళ్ళ ఇష్టాన్ని బట్టి బేస్ మీద మేము చూపెడతాం అనమాట. సో అది 250 రూపాయలది మీకు ఒక 10 years మినిమం ఏమీ అవ్వదు. 2500ది అలాగే ఉంటుంది. సో మన చాయిస్ మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట. అండ్ మా దగ్గర ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ కర్టన్స్ కూడా ఉంటాయండి. సో మన లైట్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, మన ఇప్పుడు ఎండాకాలం ఉంటుంది, మనకి లోపలికి వేడి బాగా విపరీతంగా వస్తుంది. ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి, గ్లాస్ ఎలివేషన్తో ఉన్నాయి. సో దానివల్ల వేడి విపరీతంగా లోపలికి వస్తుంది. ఆ వేడిని ఎలా బ్లాక్ చేస్తే ఎలా ఉంటే లోపల మనకి చల్లగా ఉంటుంది. సో ఏసీని తగ్గించాలంటే ఆ గ్లాస్ ముందు ఒక కర్టన్ లాంటిది వేస్తేనే దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో అలాంటి లైట్ బ్లాకింగ్ కర్టన్స్ అంటారు. సో అలాంటివి కూడా మా దగ్గర ఉంటాయి అనమాట, స్పెషలైజ్డ్ కర్టన్స్. దీన్ని లైట్ బ్లాకింగ్ కర్టన్స్ అంటారు, బ్లాక్అవుట్ కర్టన్స్ అంటారు. ఇదేంటంటే ఎంత లైట్ వచ్చినా కూడా దాన్ని 90% లైట్ బ్లాక్ చేస్తుంది అనమాట.
చాలా థిక్గా ఉంటుంది, దాంట్లో బ్లాక్ థ్రెడ్ లాగా ఉంటుంది అనమాట. సో దానివల్ల మీకు లైట్ బ్లాకింగ్ చేసి లోపల అట్మాస్ఫియర్ కూల్గా ఉంటుంది అనమాట. సో ఎండాకాలంలో బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో అలాంటి మా దగ్గర స్పెషలైజ్డ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. మెయిన్గా టెక్నికల్గా కానీ వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్లీగా అన్ని చేయడానికి కుదురుద్ది అనమాట. ఇదేంటంటే ఫిల్టర్డ్ లైట్ రావటానికి అనమాట. ఇప్పుడు పెద్ద గ్లాస్ విండో ఉంది, దాంట్లో డైరెక్ట్గా లైట్ కొంతమందికి ఇష్టపడరు, డైరెక్ట్గా లైట్. సో ఎదురుగా వాళ్ళు కనపడుతున్నారని కానీ ఎదురుగా బిల్డింగ్ వాళ్ళు కనపడుతున్నారు కానీ ఇబ్బంది పడతారు. సో దానికి ఇది షీర్ కర్టన్స్ అంటారు అనమాట. ఈ షీర్ కర్టన్ ఏంటంటే మనం ఎవరికి కనపడం, బట్ యూ విల్ గెట్ ద లైట్ ఇన్సైడ్ అనమాట. విజిబిలిటీ ఉంటాము, చక్కగా కనపడం అనమాట. సో ఇప్పుడు అందరూ డబుల్ కర్టన్స్ అని వాడుతున్నారు. ఇది వేసి దాని ముందు కర్టన్ అనమాట. సో చాలా బాగుంటుంది లుక్, ఎన్విరాన్మెంట్ ఇన్సైడ్ లుక్ డెకార్ చాలా బాగుంటుంది అనమాట. లెనిన్ బేసిక్ కర్టన్స్ అనమాట. ఈ లెనిన్ ప్యాటర్న్ వస్తుంది అనమాట, లెనిన్ కాటన్ లాగా. అవునండి. మన హాల్ డైనింగ్ పార్టిషన్ ఉంటుంది. సో కొంచెం డిఫరెంట్గా కావాలి మనకి, లుక్ బాగా జనరేట్ అవ్వాలంటారు అనమాట. సో దానికి స్పెషలైజ్డ్గా ఈ ప్యాటర్న్స్ ఇంపోర్ట్ చేసుకున్నాయి, ఇంపోర్టెడ్ కర్టన్స్ అనమాట. ఈ డిజైన్స్ ఇలాగా 3D వర్క్ లాగా వచ్చి చాలా ఎలివేట్ అవుద్ది అనమాట డెకార్. ఇది మీటర్ వచ్చి 1200 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇది దీంట్లో స్పెషల్ ఏంటంటే వైడర్ విడ్త్ అంటారు. విడ్త్ 10 ఫీట్ అనమాట పన్న. జనరల్గా మనకి ఇక్కడ వచ్చేది ఓన్లీ 4 ఫీట్ 4.5 ఫీటే వస్తాయి. ఇది ఏంటంటే 9 ఫీట్ డబల్ సైజ్ వస్తుంది అనమాట. కటన్ తక్కువ పడుద్ది, స్టిచ్చింగ్ జాయింట్స్ తక్కువ పడతాయి అనమాట. ఇది ప్రింటెడ్ ఫ్లోరల్ ప్రింట్లు అలాంటివి కావాలన్న కస్టమర్స్కి ఇలాంటి ఫ్లోరల్ బేస్లో ఉంటాయి అన్నమాట. మా దగ్గర కస్టమైజ్డ్ కూడా ఉంటాయి. మీకు ఏదైనా పర్సనల్ డిజైన్ ఏమైనా ఉంటే ఆ డిజైన్ కూడా మేము ఆ డిజైన్ కూడా మేము కటన్లో ప్రింట్ చేసి ఇస్తున్నాం అనమాట. మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి సార్ మన షాప్లో? చాలా ఆల్మోస్ట్ ఒక 100 వెరైటీస్ దాకా పైనే ఉంటాయి. మీ ఆప్షన్, మీ ఓపిక అనమాట. అంటే ఎంత కలెక్షన్ కావాలంటే అంత కలెక్షన్ ఉంటుంది మా దగ్గర. ఏ టైప్ కావాలంటే ఆ టైప్ ఉంటుంది. ప్రింట్ మీ పర్సనల్ పిక్చర్ ఇమ్మన్నా కూడా పర్సనల్ పిక్చర్ ఇవ్వడానికి కూడా ఉంది మా దగ్గర. ప్రింట్ వేసి ఇస్తాం అనమాట. అలాంటిదే చూడండి ఎంత క్వాలిటీ ఉంది. మీ పర్సనల్ రూమ్లో మీ బాబు కానీ మీ పర్సనల్ ఫ్యామిలీ ఫోటో కానీ ఏదైనా కావాలనుకుంటారు. సో దాని గురించి ఇలా క్రియేటివ్గా మంచి క్వాలిటీ ఇమేజ్ ఇస్తే దాన్ని మళ్ళీ డిజైన్ చేసి దాన్ని ఇలాగ ఇమేజ్లో కర్టన్లో ఇస్తాం అనమాట. బ్లైండ్గా కానీ కర్టన్గా కానీ ఎట్లా కావాలంటే అట్లా కానీ. స్క్వేర్ ఫీట్ లెక్కండి. స్క్వేర్ ఫీట్ వచ్చి 145 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సుమారుగా ఒక 4x3 విండో ఉందనుకోండి, ఒక 12 అడుగులు అంటే సుమారుగా ఒక 3000 నుంచి స్టార్ట్ అవుతుందండి. అయితే డిస్క్రిప్షన్లో ఈ యొక్క షాపు అడ్రస్ కూడా నేను లింక్ అయితే పెడతాను, లొకేషన్ లింకు. దీన్ని ఫాలో చేసి కూడా రావచ్చు. అవసరం అనుకున్న వాళ్ళు కూడా కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ కాంటాక్ట్ నెంబర్ని చూసి ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. అంతేనా కదా సార్? ఇంకా మోర్ స్పెషల్ ఏమున్నాయి సార్ మన దగ్గర? ఇది ఇప్పుడు హాల్లో సోఫా బ్యాక్ సైడ్ కానీ డైనింగ్ దగ్గర ఒక వాల్స్ అని ఉంటే కొంచెం ఎక్స్క్లూజివ్గా మనం తక్కువ బడ్జెట్లో క్రియేటివ్గా చేసుకోవాలంటే ఇది వాల్ పేపర్ అంటారు అనమాట. ఇది జస్ట్ స్క్వేర్ ఫీట్ 70 రూపీస్లో మీకు బ్యూటిఫుల్ ఒక ఏరియాని హైలైటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పర్సనల్ బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్లో బెడ్ బ్యాక్ సైడ్ వాల్ని నాకు ప్లెయిన్గా ఉంది, కొంచెం ఏదైనా కావాలనుకుంటే ఇది వాల్ పేపర్ ఏంటంటే జస్ట్ ఓవర్ నైట్లో మనం వేసేసుకోవచ్చు. 2 అవర్స్లో వేసేసుకొని మనం జస్ట్ ఒక 5 years తర్వాత మళ్ళీ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది స్క్వేర్ ఫీట్ 50 రూపీస్ నుంచి అప్ టు 100 రూపీస్ వరకు మనకు చాలా ఆప్షన్స్తో దొరుకుతాయండి. ఇప్పుడు నాకు డౌట్ ఉంది సార్, ఇప్పుడు నార్మల్ గోడ అంటే దానికి ఎలాంటి మొక్కు పెట్టల, జనరల్గా ప్లాస్టరింగ్ చేశారు, పెయింట్ వేసేసారు, అది చూసే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. దాన్ని కూడా దీంతో కవర్ చేయొచ్చు. ఇప్పుడు ఇది కంపల్సరీ ఇది వేయాలంటే మటుకు కంపల్సరీ వాల్ పుట్టి పెట్టుకొని దాని మీద ప్రైమర్ వేసిన తర్వాత ఒక ప్రైమర్ వేస్తే ఏమవుద్దంటే క్వాలిటీ ఈ ఇమేజ్ ఈ వెనకాల గ్లూ రాస్తాం, గమ్ రాస్తాం, ఆ గమ్ము అబ్జర్వ్ చేసుకోకూడదు అనమాట. సో దానికి ప్రైమర్ వేస్తే అబ్జర్వ్ చేసుకోదు, అప్పుడు ఇది లైఫ్ ఉంటుంది మెయిన్. లేకపోతే అది ఊడిపోద్ది కొన్ని రోజులకే, ఒక 2 నెలలు 3 నెలలకే అది ఊడిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అలాంటిది అనమాట. వాల్ పుట్టి పెట్టి దాని మీద ప్రైమర్ వేసిన తర్వాత ఇది స్టిక్ చేస్తాం అనమాట. స్క్వేర్ ఫీట్ 50 రూపీస్ నుంచి 40 రూపీస్ నుంచి అప్ టు 80 రూపీస్ వరకు మంచి డిజైన్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎంట్రన్స్కి మన హాల్లో మెయిన్ డోర్ నుంచి ఎంట్రన్స్ లోపల మ్యాట్స్ మా దగ్గర ఏంటంటే ఎక్స్క్లూజివ్ డోర్ మ్యాట్స్, మెయిన్ డోర్కి ఒక ఐటమ్స్, బెడ్రూమ్ ఎంట్రన్స్లో ఒక మ్యాట్స్, బాత్రూంలోకి బయటకు వస్తే స్కిడ్ అవ్వకుండా వాటర్ అబ్జర్బ్షన్తో క్వాలిటీ మ్యాట్స్ ఉంటాయి మా దగ్గర. డోర్ మ్యాట్స్ బాత్రూమ్ దగ్గర. ఇది మిషన్ వాషబుల్ అండి. దీంట్లో స్పెషల్ ఏంటంటే మిషన్ వాషబుల్, వాటర్ అబ్జర్బెంట్,
క్విక్ డ్రైయింగ్ అనమాట. మెయిన్ ఇప్పుడు అందరికీ స్మూత్ సర్ఫేస్ ఉంటున్నాయి మన ఫ్లోరింగ్లు. దానివల్ల ఏమవుతుందంటే బయట బాత్రూమ్ నుంచి బయట రాగానే జారిపోతున్నారు, చాలామంది ఇబ్బంది పడ్డారని మాకు చాలామంది కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో దాని గురించి స్పెషల్గా ఈ బ్యాక్ సైడ్ బ్యాకింగ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి జరగకుండా గ్రిప్పింగ్ ఉంటుంది ఫ్లోర్ మీద. ఇది చూడండి అసలు జారట్లేదు. జారట్లేదు. సో అదే అనమాట మెయిన్ ఇంపార్టెంట్. జారకుండా మనకి గ్రిప్పింగ్ ఉండి మన కాలు తుడుచుకొని మనం నడవటానికి ఈజీగా ఉంటుంది అనమాట. కంపల్సరీ వాటర్ అబ్జర్వింగ్ 100% వాటర్ అబ్జర్వింగ్. సార్ దీన్ని ఇది ఎంత నుంచి ఇది పీసు 250 రూపాయల నుంచి అప్ టు 700 వరకు ఉంటాయి మా దగ్గర. సో దాంట్లో కూడా కంపెనీ వేరియేషన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం మార్చుకోవటం అనమాట. రబ్బర్ మ్యాట్స్, ప్యూర్ రబ్బర్ మ్యాట్స్. ఇది ఓన్లీ మ్యాట్ అని ఒక 80 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయ్యే కంపెనీ అనమాట. ఇది వాళ్ళు 3rd జనరేషన్, అంటే 80 ఇయర్స్ నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అది సో అలాంటి కంపెనీ క్వాలిటీ ప్రోడక్ట్ అనమాట. ఫుల్ ప్యూర్ రబ్బర్, ఎకో ఫ్రెండ్లీ, ఏమి ఎర్త్కి ఏం అవ్వకుండా ఉన్న ప్రోడక్ట్స్ అనమాట. ఇదే సార్ ఇది మ్యాట్స్ వాషబుల్, కంప్లీట్ వాషబుల్. ఇది అవునండి, ప్యూర్ రబ్బర్ స్పాన్. మనం అసలు ఏమీ అవ్వదు. మనగా ఏదో కావాలని కట్ చేస్తే తప్పితే ఇది ఏమీ అవ్వదండి, బ్రేక్ కూడా అవ్వదు. అంత హై క్వాలిటీ మ్యాట్స్ అనమాట. ఎంత పడింది సార్ ఇది? ఇది పీస్ 550 రూపాయలు. బెడ్రూమా? ఇది కూడా మెయిన్ డోర్ దగ్గర ఒక బ్యూటిఫుల్, మన వచ్చే గెస్ట్లు చాలా మంచి ఎన్విరాన్మెంట్గా చూడంగానే చాలా ఇంప్రెస్ అవుతారనమాట. మంచి కలెక్షన్ బాగుందనేది. జనరల్ మ్యాట్ కాకుండా ఇది ఒక డిజైన్తో చేసిందనమాట. అదండి విత్ రబ్బర్ బ్యాకింగ్. వాటర్ కూడా కింద నుంచి వెళ్ళినా కూడా మనకి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది మ్యాట్ క్వాలిటీ. ఇది 900 రూపాయలండి. అన్నీ చాలా తక్కువ రేటే, అన్ని అఫోర్డబుల్, అన్ని చాలా అఫోర్డబుల్. అబ్బా విండో బ్లైండ్, కటన్ క్లాత్. కొంతమంది అది ప్రతిసారి వాష్ చేసుకోవాలి ఇది అనే ఇబ్బంది ఉన్నోళ్ళు ఈ బ్లైండ్స్ అంటారనమాట. ఇది సింపుల్గా మన విండో మెజర్మెంట్ ప్రకారం ఆ ఏరియా వరకే ఫిక్స్ అవుద్ది అనమాట. సో మనం ఈ బ్లైండ్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టుకుంటే లైట్ కావాలంటే ఎప్పుడు లైట్ వస్తూ ఉంటుంది. అక్కడ లేనప్పుడు ఇలా పెడితే ఇలా క్లోజ్ అవుద్ది అనమాట. సో దీంట్లో అడ్వాంటేజ్ అది అనమాట. సింపుల్, వెరీ సింపుల్, చక్కగా ఈజీగా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు, అసలు జీరో మెయింటెనెన్స్. ఇట్లా ఉండటం వల్ల మీకు ఎప్పుడు లైట్ వస్తూ ఉంటుంది, అక్కలేనప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో వాషింగ్ చేయాల్సిన పని ఉండదు అసలు. ఇప్పుడంతా బాగా కన్వర్షన్ అవుతుంది ఈ బ్లైండ్స్ అని. కట్టన్ అయితే అడ్డు వస్తుంది మనకి, ఇంట్లో అడ్డు ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది, వాష్ చేయాలని ఇలా ఉంటుంది. ఈ బ్లైండ్స్ అయితే అసలు వాషింగ్ చేయాల్సిన పనే ఉండదు అనమాట. జస్ట్ ఎప్పుడైనా దులిపేసుకోవడమే. స్క్వేర్ ఫీట్ వచ్చి 95 రూపాయల నుంచి స్టార్ట్ అవుద్దండి స్క్వేర్ ఫీట్ అడుగు. సో మన సైజుని బట్టి 95 రూపాయల నుంచి. అవునండి, ఇది ఒక బ్లైండ్స్లో ఇది ఒక వెరైటీ. దాంట్లోనే వుడ్ బ్లైండ్స్ అంటారు. ఇది వుడ్ లుక్ వస్తుంది అనమాట. ఇంకా దీంట్లో బ్లైండ్స్లో కొంచెం ప్రీమియం కలెక్షన్స్ అనమాట. ఇది ఒక వుడ్ బేస్తో వచ్చే ఇదనమాట బ్లైండ్స్. మన లైట్ని ఎంత కావాలంటే అంత లైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఇలాగా. ఇదివరకు హారిజాంటల్ బ్లైండ్స్ అనేవాళ్ళు, ఇప్పుడు ఈ వుడెన్ బ్లైండ్స్ అనమాట. ఇది అడుగు వచ్చి 350 రూపాయల నుంచి స్టార్ట్ అవుద్దండి. ఈ కింద ఫ్లోర్ మ్యాట్స్, కార్పెట్స్, మనకి సోఫా దగ్గర కావాల్సిన కార్పెట్స్ అవన్నీ ఉంటాయండి మా దగ్గర. ఇదివరకు కటన్ తగిలించాలంటే ఓన్లీ ఒక ఎస్ఎస్ రాడ్, అల్యూమినియం పైపో ఏదో వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే కటన్ ట్రాక్స్ అని వచ్చినాయి అనమాట. ట్రాక్స్ అంటే ఏంటంటే ఇది ఒక బేరింగ్స్తో ఉండే వీల్స్తో మూమెంట్ వస్తుంది. సుమారుగా ఇప్పుడు అంతా పెద్ద సైజెస్ వస్తున్నాయి. విండోస్ ఆల్మోస్ట్ 15 అడుగులు బై 10 అడుగులు అలా వచ్చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు ట్రెండ్ అంతా పెద్ద గ్లాసెస్ వాడుతున్నారు. సో దానికి తగ్గట్టుగా రాడ్ అయితే జరుపుకోవాలన్నా కష్టము, అంత లోడ్ తీసుకోవాలంటే కష్టం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ ట్రాక్ సిస్టమ్ అంటారు ఇది. కటన్ జరుపుకోవడం చాలా ఈజీ అనమాట. చాలా ఈజీగా వెళ్ళిపోద్ది, మెయింటెనెన్స్ అనేది ఉండదు. గోడ కూడా పాడదు. అవును, గోడ కూడా పాడదు, చిల్లులు పెట్టే పని ఉండదు, ఏముండదు. చాలా ఈజీ. సో ఎప్పుడైనా తీసుకోవాలన్నా తగిలించాలన్నా చాలా ఈజీ అండి. ఇది ఇప్పుడు లేటెస్ట్గా బాగా వాడుతుంది. ఇదివరకు కొంచెం ఒక 20% వాడేవాడు, ఇప్పుడు 90% మొత్తం ట్రాక్ సిస్టమే వచ్చేసింది అనమాట. ఇది ఎప్పటి నుంచో ఫారెన్లో ఉంది, ఇప్పుడు మనకు ఆ కల్చర్ ఈ ట్రాక్ సిస్టమ్ వచ్చిందనమాట. ఇప్పుడు ఏదైనా ఎల్ షేప్ వచ్చింది, మన విండో కార్నర్స్లో వచ్చింది. ఇదివరకు రాడ్ అయితే తిరిగేది కాదు, ఇప్పుడు ఇదే ట్రాక్స్ అనుకోండి కంప్లీట్గా ఇలా ఎల్ షేప్ వస్తుంది అనమాట. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనమాట. సో ఇదంతా ఒకే సింగిల్ పీస్గా మొత్తం ఎల్ షేప్ కానీ, వి షేప్ కానీ, యూ షేప్ కానీ మొత్తం అలా బెండ్ చేసి అలా కర్టన్ తయారు చేసిస్తున్నాం అనమాట అండి. ఇల్లు కట్టడం ఒక ఎత్తు, ఇల్లు కట్టిన తర్వాత ఇంటీరియర్ ఎలా ఉండాలి, అలా ఉండాలి, చాలా రకరకాల
ఆలోచనలతో అయితే వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు, వర్కౌట్ చేయడం, యూట్యూబ్లో వెతకడం, మనకు కావాల్సినవి బెటర్గా ఎక్కడ ఉన్నాయి ఏంటి అవి రకరకాల సెర్చింగ్స్ చేస్తూ ఉంటారు కదా. మీ సజెషన్ ఏంటంటే ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు కస్టమర్ ఎక్కడ ఏ విషయాల్లో బోల్తా పడతాడు, అలా బోల్తా పడకుండా ఉండాలి అంటే మీరు చెప్పే చిట్కా టిప్స్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే మీరేం చెప్తారు? కర్టన్స్ కావాలంటే మీ విండో సైజ్ ఏంటి, మీ విండో ప్లేస్మెంట్ ఎలా ఉంది, ఈస్ట్ ఫేసింగ్ ఉందా, వెస్ట్ ఫేసింగ్ ఉందా, ఎండ ఎట్లాగ వస్తుంది ఏంటి, అవన్నీ టర్మ్స్ తీసుకుంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుందండి. జనరల్గా ఏదో స్టోర్లో ఏదో కర్టన్ వేసుకున్నాం అని అంటే రకరకాలుగా ఉంటుంది. మా దగ్గర ఏంటంటే మీ విండోకి తగ్గట్టుగా మీకు సింప్లిఫైడ్గా ఈజీ ఫ్రెండ్లీ అంటే ఆపరేట్ చేసుకోవటానికి కానీ ఇబ్బందులు లేకుండా ఉండటానికి అలాగా. ప్లస్ లైట్ అలా వస్తున్నప్పుడు లైట్ని మొత్తం మనం వేస్ట్ చేయకూడదు. సో దానికి ఎట్లా కర్టన్ ఇస్తే మీకు డే టైం ఎట్లా కావాలి, నైట్ టైం ఎట్లా కావాలి, సో మేము అన్ని ఆస్పెక్ట్స్ తీసుకొని ఆ టైప్గా సజెస్ట్ చేస్తే ఇది కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవ్వచ్చు, కానీ వాళ్ళకి ఎనర్జీ సేవ్ అయిందనుకోండి, పవర్ సేవ్ అయిందనుకోండి, చాలా ఉపయోగం. ప్లస్ లోపల చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఏసీని మనం ఎక్కువ యూజ్ చేయకుండా ఎక్కువ ఫ్రెండ్లీ సిస్టమ్తో గ్రీన్ ఎనర్జీతోనే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మేము ఆలోచించి ప్రతి కస్టమర్ని మేము ఫస్ట్ డీటెయిలింగ్ అడిగి దాన్ని బట్టి మేము కర్టన్ వాళ్ళకి ఎలా రిక్వైర్మెంట్ ఉంటుంది, ప్లస్ మేము వెళ్ళి విజిట్ చేసి వాళ్ళ హౌస్కి కూడా వెళ్ళి వాళ్ళకు ఉన్న పొజిషన్ బట్టి మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ఇవ్వటం అనేది మా ఫస్ట్ నుంచి మా అలవాటు. అదే సిస్టంతో మేము ఇప్పటిదాకా మేము ఎదికాము. ఆ కస్టమర్ ఇప్పటిదాకా మాతోనే సహకరించి మళ్ళీ కావాలని అడుగుతారనమాట. అది మా సిస్టమ్. 20 ఏళ్లలో ఎంతమంది కస్టమర్ని సాటిస్ఫై చేస్తుంటారు సార్ ఆల్మోస్ట్ మీ ట్రాక్ రికార్డ్? మాకు ఒక 10,000 ప్లస్లోనే ఉన్నారండి కస్టమర్స్. స్టిల్ దే ఆర్ విత్ అస్ ఓన్లీ. ఏదో ఇచ్చి పంపించేసాం తోసేసాం అనే టైప్ కాకుండా వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు గైడ్ చేసి వాళ్ళ ప్రొడక్ట్ మంచిగా ఇవ్వాలి. అది మెయిన్ మా మోటివ్ అండి. వాళ్ళకి చక్కగా ఉండాలి, వాళ్ళు రెఫర్ చేయాలి. అంతేగాని ఏదో యాడ్ వేసాము వచ్చారు పరిగెత్తుకొని వచ్చారని కాకుండా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పర్ఫెక్ట్గా సాటిస్ఫైడ్గా మనకి వాళ్ళు కరెక్ట్గా రెఫరెన్స్ చెప్పారు అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఆ మోటివ్తోనే మేము ఇప్పటిదాకా ఎదిగామండి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషనల్ వీడియోగా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళ ఇంటిని మరింత అందంగా ముస్తాబు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ వీడియో చేయడం జరిగింది తప్పితే అదర్వైజ్ వేరే ఎలాంటి మోటో ఇందులో లేదు.